హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ కీమా కర్రీ. మటన్ కీమాని ఒక హాఫ్ కేజీ తీసుకొని ఉప్పు నిమ్మకాయతో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. క్లీన్ చేసుకున్న కీమాని ఒక ప్యాన్లో తీసుకొని కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్, 4 లేదా 5 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ మటన్కి బాగా పట్టే విధంగా ఒక 2-3 నిమిషాల వరకు బాగా కలపాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి ఈ ప్యాన్ని పెట్టుకోవాలి. ఈ మటన్ కీమా అంతా బాగా ఉడికించుకోవాలి. ఎలా అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా మరిగిపోయి మటన్ అంతా బాగా దగ్గర పడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఈ మటన్ అంతా ఉడికేలోగా మనం కర్రీలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2 టమాటాలు, పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి. తీసుకున్న ఉల్లిపాయ టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అలాగే తీసుకున్న పచ్చి కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జార్లో వేసుకోవాలి. 3 యాలకులు, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నూనెంతా పైకి తేలి మటన్ అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. 1 టీ స్పూన్ పసుపు వేసి కాస్త కలపాలి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసి బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలి. రెండు టీ స్పూన్స్ వరకు కారం వేసి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు వేసేసుకోవాలి. దీనంతటిని గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల వరకు దీన్ని బాగా మగ్గనివ్వాలి. 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని బాగా కలుపుకొని 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి టేస్ట్కి సరిపడా ఉప్పు సరిపోయిందా లేదా చూసి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, టేస్టీగా మటన్ కీమా రెడీ అయిపోయింది. ఈ కర్రీని రైస్లోకి, చపాతీలోకి తీసుకోవచ్చు. చికెన్ కంటే మటన్లోనే ఎక్కువ పోషకాలు, విటమిన్స్ ఉంటాయి. ఈ విధంగా కానీ చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మటన్లో ఉండే ప్రతి భాగం మన శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తుంది. అలాగే ఎముకలకు, దంతాలకు బలాన్ని ఇస్తుంది. మరి మీరు కూడా ఈ మటన్ కీమాని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి.